బ్యాక్ టు ద న్యూ వీడియో. అండ్ ఈరోజు వచ్చేసి కంటెంట్ ఏంటంటే అనుకోకుండా శ్రీశైలం ప్లాన్ వేసినాము. యాక్చువల్గా మార్నింగ్ ప్లాన్ వేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 12 అవుతుంది. 10 గేట్స్ ఓపెన్ అయినాయంట. సో మా వాళ్ళంతా ఫుల్ చూస్తున్నారు. చాలా రోజులు అయింది చూడక, 1 year గ్యాప్ వచ్చింది. సరే ఏదైతే మొత్తానికి మనం వీడియో తీస్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా చూసేయండి. బాయ్. ఈరోజు వచ్చే మన బ్లాగ్లో ఫస్ట్ టోల్ ప్లాజా, జడ్చర్ల టోల్ ప్లాజా. ఇది ఆపుకున్నాం ఇక్కడే. అన్న వాళ్ళు అక్కడ వైర్ కిందికి కారు ఇప్పుడే దుమ్ముదుమ్మైన తర్వాత ఇక్కడ ఇంకెట్లయితుందో. పోలీసులు అయితే చెకింగ్ నడుస్తుంది. ఇక్కడ ఏం చేస్తారో మరి. మనకు అన్నీ నేను టెన్షన్ ఏం లేదు. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా, కరెక్టే. కళ్ళ జుడు పెట్టుకుని కవర్ చేస్తా. గాయస్ మనమైతే అమరాబాద్ టైగర్ రిజర్వ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడే వచ్చినాం. 2:30 అయితే టైం. ఈడే గాయస్ ఏమనుకోకూరు, అట్లా వేస్తుంటాడు అప్పుడప్పుడు. ఎండ మాత్రం ర్యాంప్ ఆడేస్తుంది మామ. భయాలు అన్న ఎండ కొడుతుందా? కారాడ పెట్టినాం, ఎవరు లేరు. ఎండ కొడుతున్నందుకు ఎవరు లేరు. మాకు ఎండ తెలియదు, వాన తెలియదు కాబట్టి అట్లా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. ఫాస్టాగ్ పెట్టిన మంచిగున్నది. ఓకే, పైసలు ఇచ్చి స్కాన్ చేసుడు పంచదార లేకుండా. వెల్కమ్ టు అమరాబాద్ టైగర్ రిజర్వ్, నల్లమల్ల ఫారెస్ట్. గాయస్ ఇవి గుర్తుపట్టిగా పరేషాన్ బాయ్స్ కాటేజెస్ మన ఇమ్రాన్ అన్న వాళ్ళవి. Working. All right, also put it down.
hours later. మొత్తం చచ్చిపోయినాయి తిరుపతి ఉండి ఎంజాయ్ నీవి చూపి. ఇప్పుడు మొత్తం తడిచిపోయినాయా? అట్లా డ్రింక్ చేయాలి కానీ ఇట్లాంటి ప్రదేశాలలో అస్సలు చేయదు. అక్కడ చూపియానా ఆడు మరీ కొండ మీద ఇట్లా డ్యామ్ దగ్గరనే ఆడ తడిసే ఇట్లా స్టాండ్ ఉంటుంది కదా ఆగనికి ఆడ ఏం చేసిండు వాడు ఇట్లా కూర్చుంటే 100 పేపర్స్ ఫుల్ బాటిల్ పెట్టుకుని 5 మంది ఉన్నారు. హైదరాబాద్లో బాయ్ మనం ఇట్లా హాకింగ్ చేసుకుంటుండు. ఆడు పోసిండు ఆ వాటర్ అట్లే పడుతున్నాయి అట్లే తాగుతున్నాడు. తాగుడు మంచిదే కాదంటలేను, తాగుడు ఏం మాట్లాడుతున్నావు? కాదంటలేను. వాడు మొత్తం అట్లా అలా గిమ్మాయి పడితే ఎవడైతాడు? చచ్చిపోతాడు. గోవిందా అనాలి. ప్రశాంతంగా కూర్చోరు భయాలు. పల్టీలు కడుతున్నది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ మీద నిల్చుంది ట్రాఫిక్. 2 hours అయింది నిన్నే ఉన్నాం మొత్తం. ఏమైందా నా ఇట్లా చేసినాం మొత్తం 2.5 hours నుంచి ఇక్కడనే ఉన్నాము. ట్రాఫిక్ ఫుల్ జామ్. ఇంకా అప్డేట్ తెలుస్తలేదు అక్కడ ముందు ఏమైంది అనేది. బిస్కెట్లు ఆకలి రాకండి. మేము ఆకలితో తట్టుకోలేక చాయ్ తాగినాం ఇంతకు ముందే. ఎవడో అమ్మడానికి వస్తే బిస్కెట్లు తెచ్చుకొని తిన్నాము. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీకెండ్స్లో మాత్రం అస్సలు రాకండి. మేము వచ్చింది వీకెండ్ కాదు ఫ్రెండ్స్, కానీ వీకెండ్ కాకముందే ఇంత పబ్లిక్ ఉన్నారు. ఆడ ఎవరో రాజకీయ నాయకుడు వస్తున్నారంట. ఈడ బస్ దగ్గర ఏమో ప్రోగ్రామ్ ఉందంట. దానివల్ల అక్కడ ఒక కపుల్ కూడా ఉంది. మస్తు మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. మేమందరం బ్యాచిలర్స్ రావడంతో ఈడ బ్యాచిలర్స్ ఎంజాయ్ చేస్తారు. ఆడ కూడా బ్యాచిలర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కపుల్స్ పోతున్నారు. అక్కడ మాత్రం వేరే కపుల్స్ ఎంజాయ్ చేస్తారు. వేరే లెవెల్ నడుస్తున్నది మొత్తం. వేరే లెవెల్. ఎవ్వని దానికే ఉన్నది బాధ. ఫ్రెండ్స్ అసలు జనాలకి కొంచెం కూడా ట్రాఫిక్ సెన్స్ లేకుండా అయిపోయింది. ఒకసారి అటు చూపి. అక్కడ ఎంత ట్రాఫిక్ ఉంది. అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు కూడా మధ్యలో నుంచి క్రాస్ చేసి స్ట్రైట్ వచ్చేస్తున్నారు. మొత్తం రోడ్ బ్లాక్ చేస్తున్నారు. అట్లా వస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ ఆపోజిట్ వస్తారు. ఆయన పిల్లలు ఆయన పోయిండు. అమ్మాయి అసలు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అయిపోయింది. ట్రాఫిక్ సెన్స్ ఉండాలి జనాలకు కొంచెమైనా. ఎవరైతే క్రాస్ చేసి బ్లాక్ చేస్తున్నారు. మధ్యలోకి వచ్చిర్రు, కొట్లాటలు తాగి వేసి వచ్చిర్రు, ఇష్టం వచ్చింది చేస్తారు. అయితే వాంది ఇంతసేపు ఒక ఎస్ఐ వచ్చినుండే, ఆయన కొద్దిసేపు ఉన్నాడు వెళ్ళిపోయిండు. ఇగో ఇక్కడ అనుకుంటా ఏదో ప్రోగ్రామో సంథింగ్ ఏమైతే నాకు కూడా ఐడియా లేదు. ఎవరో పొలిటీషియన్ అన్న ఏమో అన్న, ఎవరో పొలిటీషియన్ వస్తుందంట ఆడ. మరి ఏమో నడుస్తుందంట. ఎవరు పొలిటీషియన్ వస్తే ఇంతమందిని ఇబ్బంది పెడతాడు అన్న. అది కూడా ఎన్ని గంటల సంది వచ్చి వెళ్ళిపోవాలి. అప్పుడే చేపలు రావాలి అంత అయినా. ఈ నుంచి ఉంది ట్రాఫిక్. గైస్ ఇంతసేపు ట్రాఫిక్ ఇబ్బంది అయిన కారణం ఏంటంటే రేపు చంద్రబాబు గారు రాబోతున్నారంట గంగాహారతికి. సో ఇక్కడ సిల్లిపేట దగ్గర ఏర్పాటు చేస్తారు, మీటింగ్ ఉన్నట్టుంది. ఇదిగోండి ఫ్లెక్సీలు వేసారు. సో దీని నుంచే ట్రాఫిక్ అనేది హెవీగా ఉండే మొత్తం ఆపేసారు. పోలీసు వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. ఇక సీఎం అన్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది. ఆఫ్టర్ లాంగ్ జర్నీ శ్రీశైలం దేవస్థానానికి అయితే వచ్చేసినాం. అయితే మొత్తం బంద్ గైస్. సీసా 70 రూపీస్ ఇవ్వాలి. 40 రూపీస్ తర్వాత రిటర్న్ ఇస్తాడు. 30 రూపీస్ ఈచ్ బాటిల్. మళ్ళీ బాటిల్ అక్కడ పెట్టేసి పోవాలి.
ఈ ఫుడ్ అంతంతనే ఉంది, అంటే చప్పగా ఉంది. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. మెల్లగా వాక్ కొనుక్కుంటా టెంపుల్ దగ్గరకు వచ్చినాము. ఖాళీగా ఉన్నారు పబ్లిక్ అంతా, అసలు ఏం లేదు. ఒక 20 minutesలో దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి రేపు ఎట్లా ఉంటుందనేది తెలియదు. అది చాలా ప్రశాంతంగా ఉంది. మ్యాట్ నిజంగా మ్యాట్ ఎట్లా గుంజుకోతుంది చూడండి ఒకసారి. సూపర్ ఇచ్చిపోతుంది. మనుషులతో గుంజేటట్టు కాదుగా మరి, ఎందాక ఉంది అది. అది ఎక్కడెక్కడనో ఉంది. గాయ్స్ మెల్లగా వాక్ కొట్టుకుంటా బాయ్ సలాం అలైకుం వేసి పడే కదా ఆయన అమ్మ ఈ బాయ్ కూడా వస్తుంది. వాక్ కొట్టుకుంటా చాయ్ తాగుదామని వచ్చినాం. టైం అయితే 11:20 అవుతుంది. ఓపెనే ఉన్నాయి ఇంకా. ఇక్కడ పోలీసు వాళ్ళు ఎవరు ఏమంటట్లేరు. మన దగ్గరనేమో 10-11 కాగానే చిక్కెల్ మార్ అంటారు. చాయ్ రైస్ అసలు పుట్ట మీద ఎంతో క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అస్సలు ఎవ్వరు అంటే ఏం ఒక వెహికల్ కూడా లేదు. అట్లా అనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే. ఒక వెహికల్ అంటే ఒక వెహికల్ కూడా ఉందిగా భయ అని చెప్పేసి కామెంట్ చేయగలరు. అది కాదు మ్యాటర్, ఎక్కువ మంది లేరు. 9 gates 10 gates ఓపెన్ అయినాయి కదా డ్యామ్లో, చాలామంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేసినాం, బట్ ఎవరు లేరు ఇక్కడ. జనాలు ఎందుకు లేరు అంటారు అన్న? రేపు సీఎం సార్ వస్తున్నాను, అప్డేట్ ఏమన్నా రేపు వస్తుంది అట్లా ఏమైనా ఉందా? చంద్రబాబు వస్తుంది. లేదంటే డ్యామ్ వాటర్ ఉన్నాయి కదా, ఎక్కువ మంది వస్తారు అని చెప్పేసి అందరూ అట్లే అనుకుని రాలేరంటావా? మ్యాక్సిమం డ్యామ్కి వస్తుందా కదా వచ్చేది. డ్యామ్ కోసం వస్తారు ఓకే. కొంతమంది అట్లా కూడా అనుకుంటారు కదా, డ్యామ్ ఓపెన్ అయినాయి కదా అన్ని గేట్స్, ఇప్పుడు ఎందుకు కొద్ది రోజులు అయినాక పోదాం అట్లా ఇట్లా అని. అట్లా ఏమైనా అవుతున్నాయా? లేకుంటే రేపు సీఎం సార్ వస్తున్నాయా? అస్సలు రష్ లేదు అసలు. ఇగో ఖాళీ దర్శనంకి అయితే అసలు 20 minutesలో అయిపోయింది, 20-15 minutesలో అయిపోయింది. ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే దబ్బున వచ్చేసి. మేమైతే వండుకుంటున్నాం. మా బెడ్ చూపిస్తామండి, సూపర్ ఉంటుంది. మా బెడ్ అయితే చూసుకోరు ఇప్పుడు, స్టైల్గా ఉంటుంది. ఇప్పుడు ఆడతంగా వండుకుంటాం. రూమ్ ఖర్చు లేదు, ఏం ఖర్చు లేదు అన్నట్టు కాదు, మంచిగా ఉంటుంది. ఇట్లనే ఎక్కువ మంది లేము కాబట్టి పడుకోవచ్చు, ఏం కాదు. ఈడ ఇద్దరం, ఆడన్న ఇద్దరు సెట్. అట్లా అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. గాయస్ మనోళ్ళు అయితే ఏడవైనా కంఫర్ట్ చూసుకుంటారు. ఎంత సుఖంగా వండుకుంటారు చూడండి. ఏసీ వేసిర్రు, నేను లైట్లు ఆన్ చేసిన, పండిర్రు. టైము 12:07 అవుతుంది. చినుకులు పడుతున్నాయి బయట. సూపర్ వండుకోరు.